పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం. జై యాదవ్ని, జై యాదవ్ని, జై పెద్ద తుమ్మలం. బిఎస్ఎఫ్ నాయకులకంతా కూడా స్వాగతం సుస్వాగతం. మొట్టమొదటిగా సభ ఉద్దేశించి ఉదయ్ గారు ప్రసంగిస్తారు. ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసినటువంటి మరి ఆదినారాయణ రెడ్డి అన్న గారికి అలాగే వాళ్ళ టీముకు ఉద్యమ అభినందనలు తెలుపుతా ఉన్నాము. ఆదోని జిల్లా ఏర్పాటు చేసి మరి పెద్దారేవనం మండలంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోన ఈరోజు ఆదోనిలోన గత వివిధ విద్యార్థి సంఘాలు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, రాజకీయ పార్టీ సంఘాలు అయితేనేమి అన్నీ కూడా ఈ దీక్షకు మద్దతు తెలపడం ప్రతి ఒక్కటి కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదోని పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతంలోన పరిశ్రమలు లేక ఎంతో మంది నిరుద్యోగులైతేనేమి, ప్రజలైతేనేమి దాదాపుగా రాయలసీమ పశ్చిమ ప్రాంతంలోన వలసలు వెళ్తున్నటువంటి ఏకైక ప్రాంతం ఏదైనా ఉందంటే అది రాయలసీమ పశ్చిమ ప్రాంతం అని ఈరోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపించడం లేదా? మరి ఈరోజు పక్క జిల్లా చూసుకున్నట్టయితే మరి నంద్యాల జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సెకండ్ ముంబైగా ఆదోని ఒకప్పుడే పేరు పొందింది. అయితే మరి నంద్యాల జిల్లా చేశారు. మరి ఆదోని జిల్లా ఎందుకు చేయడం లేదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముక్కుసూటిగా టీఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఆదోని రాయలసీమ పశ్చిమ ప్రాంతంలోన వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ఈ ఆదోని ప్రాంతంలోన నిరుద్యోగులు పుట్టగొడుగుల్లా పెరుగుతా ఉన్నారు. వలసలు పుట్టగొడుగుల్లో వలసలు గుంటూరు, హైదరాబాద్ పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఎందుకు జిల్లా కావడం లేదు అంటే ఇక్కడ పరిశ్రమలు రావడం రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరం లేదా? ఎందుకు చేయడం లేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతనైతేనేమి, ప్రజలనైతేనేమి వలస నివారణని మరి నారా లోకేష్ గారు అరికడతామని చెప్పారు. మరి యువగలం పాదయాత్రలోన ఏ రకంగా అరికడతారో మరి ఆదోని జిల్లా చేసి అభివృద్ధి కోసం మీరు పాటుపడాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడైతేనేమి ఈ దీక్షకు మద్దతు అయితేనేమి రానున్న రోజుల్లో కూడా డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన ఆదోని పల్లెల నుంచి వస్తున్నటువంటి పల్లెల విద్యార్థులను అయితేనేమి, ప్రజలను అయితేనేమి అందరిని కలుపుకొని కూడా రాష్ట్రాల ఆదోని జిల్లా అయ్యేంత వరకు పోరాటం చేసేదానికి డిఎస్ఎఫ్ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. బాగుపడేది ఇక్కడ ప్రాంత ప్రజలు, ఈ యొక్క ప్రాంత ప్రజలు కాదు 5 నియోజకవర్గాల ప్రజలతో పాటు ఇక్కడ అన్ని సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇక్కడ అన్ని పరిశ్రమలు వస్తాయి. వైద్యం, విద్య, ఆరోగ్యం అన్ని విధాలుగా మేము అభివృద్ధి చెందాం. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారికి ఉద్యమ అభినందన తెలుపుకుంటున్నాను. ఆదినారాయణ రెడ్డి గారు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఇదే పోరాట స్ఫూర్తిగా మేము జిల్లా తెచ్చుడు చచ్చుడు అనే విధంగానే మనం ఉండాలి. అదేవిధంగా పెద్దారేవనం మండలం ఒక్కటే కాకుండా అదేవిధంగా 4 మండలాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన దేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. ఈ వ్యవసాయ ఆధారపడిన దేశం కాబట్టి మనకి నీళ్లు లేకుంటే ఈ ప్రాంతంలో వలసలు పోవాల్సిన కారణం. అదే మనకి జిల్లా అయితే 4 టీఎంసీలో ఏదైతే 2014లో మనకి హామీ ఇచ్చినారో రాష్ట్రము విడగొట్టినప్పుడు ఆ హామీ ప్రకారంగా మనకి జిల్లా చేసుకుంటే మేము 4 టీఎంసీ నీళ్ళు తీసుకొని ఇక్కడ ప్రాంతానికి సస్యశ్యామలుగా చేసుకొని మా జీవితాలు, మా ప్రజల తరాలకి మేము అన్ని విధాలుగా బాగా చేసుకోగలుగుతాం. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఏకంగా జిల్లా కోసము 4 మండలాల కోసము అందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు అబ్బీస్ మనియార్. ఆదోని జిల్లాగా వెంటనే ఏర్పాటు చేయాలి. పెద్దారం మండలంగా వెంటనే ఇవాళ ఆదోని జిల్లా కావాలని చెప్పేసి అలాగే పెద్దారం మండలంగా చేయాలని చెప్పేసి ఈరోజు దీక్ష కూర్చున్న ప్రతి ఒక్కరికి మద్దతు తెలుపుతూ అలాగే మరి నంద్యాల కానీ, తర్వాత బళ్ళారి కానీ, తర్వాత కర్నూలు అయితేనేమి ఈ 3 నగరాల కంటే పెద్దది ఒకప్పుడు పెద్దది ఆదోని. మరి బళ్ళారికి ఆదోని మున్సిపాలిటీ అప్పు ఇచ్చింది ఆనాడు. మరి ఎందుకు ఇంత వెనకబడలేదండి? వెనక నెట్టేశారు నాయకుడు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే
కేవలం ఆదోని ప్రాంత ప్రజల్ని ఓట్ల యంత్రాలగే చూస్తున్నారే తప్ప మాకేనాడు న్యాయం జరగలేదండి. ఈరోజు మరి చూసుకున్నట్లయితే చుట్టుపక్కల పల్లెల్లో సుగ్గుపోవుడు ఎన్నాళ్ళు, వలసలు ఇంకా ఎన్నాళ్ళు, ఆకలి చావులు బ్రతుకు ఇంకా ఎన్నాళ్ళు చూసుకోండి. దసరా దాటితే చాలు వలస. మా తల్లిదండ్రులు అంటే ఆదోని డెవలప్ చేసే మీకు నాయకులకు అవసరం లేదా? చూడండి ఒక్కసారి. అయ్యా ఈ ఆదినారాయణ రెడ్డి అన్న కూడా చాలాసార్లు వేదవతి పాదయాత్ర చేసినాం, బైక్ యాత్ర చేసినాం, ఏ రెస్పాన్స్ లేదండి. ఒక 10 టీఎంస్తో కట్టేయండి నీళ్ళు, 10 టీఎంస్తో ఆ ప్రాజెక్ట్ పూర్తయితే 1,00,000 ఎకరం పారుతాయని చెప్పేసి దాదాపు బైక్ ర్యాలీ చేసినాం, పాదయాత్ర చేసినాం. ఏ ఒక్కరు పట్టించుకోలేదు, దాన్ని ఊసేలేదండి. మరి ఆ రోజు చెప్పినాడు, ఆ రోజు ఒప్పందం కూడా చేసుకున్నారు, మాకు రాజధాని ఇవ్వండి, మాకు ఒక 400 టీఎంసీలు నీళ్ళు ఇవ్వండి. ఏనాడు కనీసం 400 టీఎంసీలు అక్కర్లేవండి, మాకు 10 టీఎంసీలు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు మరి అడిగితే ఈనాటికి కూడా 10 టీఎంసీలు కాదు కదా, 2 టీఎంసీలు కట్టడానికి లేదు ఈ రోజు కూడా. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సరిగా లేరు, ఇది మాత్రం వాస్తవంగా చెప్పగలను. అయ్యా ఈరోజు మేము పల్లె తిరిగి గడప తట్టి ఈ ఆదోని జిల్లా చేసి 4 మండలాలు ప్రకటించేంత వరకు పోరాడతామని ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడే విధం ఎట్లుండాలంటే మాటల్లో తూటల్లో ఉండాలి. ఆదోని జిల్లా వచ్చుడు మనం సచ్చుడు అనే విధంగా అదే విధంగా ఉండాలని ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలతో ముగించుకుంటాం. నా టీఎస్ఎఫ్ రాష్ట్ర కాంగ్రెస్. ఆ యాద్గిరని చిన్న కుగ్రామంలో కనిపించేది మేము రైల్లో పోయేటప్పుడు. అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది, ఇప్పుడు బాగా డెవలప్ అయింది. తర్వాత గదగ్ అది డెవలప్ అయింది, అది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేసింది. అది ఏం ధర్మం కానీ మనకు ఆటోమేటిక్గా చేయాల్సిన పనులన్నీ ప్రతి దానికి ఉద్యమించాల్సి వస్తుంది. తర్వాత కర్ణాటకలో 3 హైకోర్టు బెంచెస్ ఉన్నాయి. అంటే మెయిన్ హైకోర్టు బెంగళూరులో సరే, అది కాకుండా ఇంకా 2 బెంచెస్ ఉన్నాయి. మహారాష్ట్రలో అయితే 4 ఉన్నాయి. మరి ఇంత పెద్ద రాష్ట్రం కదా, కర్నూలుకు ఒక బెంచ్ ఇవ్వడయా అంటే ఇంకా మాటల్లోనే ఉంది. కాబట్టి ఏం మనకు ఉద్యమ స్ఫూర్తి తక్కువ లేక మన నాయకులు అలా ఉన్నారో నాకేం అర్థం కావటం లేదు. ఇప్పుడైనా స్ఫూర్తి రగిలించి అందరూ పోరాడుతున్నారు కాబట్టి దీన్ని మనం అంతా ఆహ్వానించాలి. అందుకని నేను మొదటి నుంచి కూడా ఈ ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ చేసేది ఆ మండల్ గురించి నాకంటే వారికి బాగా తెలుసు. ఈ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యం మాత్రం ఎప్పుడో చేయాల్సింది, ఎప్పుడైనా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. సార్ మేము 2019లో సాయిప్రసాద్ గారు ఫంక్షన్ హాల్ ఇచ్చినప్పుడే ఒక మాట నేను చెప్పేది మర్చిపోతుంది. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే ఆదోనికి ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తారు, ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళేమి గొప్పతనం అంటే వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్ కాబట్టి వాళ్ళను డిస్మిస్ చేసే పవర్ స్టేట్ గవర్నమెంట్కి ఉండదు. ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ డిస్మిస్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. అప్పుడు సర్దార్ పటేల్ గారు గట్టిగా పట్టుబట్టి ఇది ఉండాల్సిందే ఈ సర్వీసు. అంతకుముందు ఐసీఎస్ ఐపీ అని బ్రిటిష్ వాళ్ళు పెట్టింది, దాని బదులు ఇప్పుడు ఇవి పెట్టారు సేమ్ టైప్. ఎందుకు అంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఎన్నో కారణాల వల్ల రకరకాల ప్రామిసెస్ చేస్తూనే ఉంటారు. తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు నా మాట ఇక్కడ నడవాలా అనే ఆ పట్టుదల ఉంటుంది వాళ్ళలో. అంటే ఒక రకంగా అహం అనుకోవచ్చు. చట్టం ఎవరు చేస్తారు చట్టం ఇట్లా అయ్యా ఇట్లా కేసు మా వాళ్ళ మీద కేసు పెట్టారు, మీరు ఫోన్ చేసి విడిపించండి అంటే వాడు ఓటర్ కదా, వాడు కాదంటే నెక్స్ట్ టైం వాడు ఓటేస్తాడో లేదో ఎస్ఐకి ఫోన్ చేసి నేను ఎమ్మెల్యే చెప్తాను వదిలేసి. అట్లాగే ఈ కింద రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. మంత్రులు మళ్ళీ యాక్చువల్గా వీళ్ళ మీద కంట్రోల్ ఎమ్మెల్యేకు ఏ ఎమ్మెల్యేకైనా ఒక కానిస్టేబుల్ను ట్రాన్స్ఫర్ చేసే పవర్ కూడా లేదు. ఆయన పని ఏమి, చట్టసభలో మీటింగ్స్లో పాల్గొని కొత్త చట్టాలు తీసుకునే దాంట్లో ఆయన ఒక ఓటు అంతే. మళ్ళీ ఆ పాత చట్టాలను మార్చేదానికి కూడా అది ఓటు, అంతేగాని ఇక్కడ వచ్చి తర్పం చేయడానికి కాదు లేదు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు వస్తే మా మాట వినరు కదా వీళ్ళు అనే ఉద్దేశంతో చాలామంది ఇంతకుముందు అప్రోచ్ చేశారు అని నేను విన్నాను. అది నాకు పర్సనల్గా తెలియదు కాబట్టి నేను పేర్లు కూడా చెప్పలేను.
కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫార్చునేట్లీ దానికి విరుద్ధంగా ఆయనే దాన్ని లీడ్ తీసుకొని మాకంతా మాలో ఉద్యమ స్ఫూర్తి రగిలించి ఆయన అసెంబ్లీలో కూడా వెయిట్ చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నో పార్టీల వాళ్ళు ఉండొచ్చు, మనకు పార్టీలకి సంబంధం పని కావాలయ్యా. ఏది సమాజానికి ఏది మంచో ఏది చెడో అది చూడాలంటే మనకు పార్టీలతో సంబంధం లేదు. కాబట్టి ఈ లిటిగేషన్ ఈ ఉద్యమము పార్టీలతో సంబంధం లేదు. కాబట్టి ఇన్నాళ్ళకు ఒక మంచి అంటే ఈ విషయంలో సపోర్ట్ చేసే ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇదే మంచి అతను దీన్ని తీసుకొని మనం దీన్ని మ్యాక్సిమం లెవెల్లో తీసుకుపోయి ఎలాగైనా సరే మన గోల్స్ అని సాధిద్దామని చెప్పేసి చెప్తున్నాను. నా పేరు జీబీ దేశాయి. నేను ఇక్కడ దాదాపు 46 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడు పెద్దరని కాదు, ఆదోని కర్నూలు జిల్లాలో ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఆదోని జిల్లా కోసం అయితేనే పెద్దరన్న మండలం కోసం అయితేనేమి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి డిఎస్ఎఫ్ ముందుగానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని అంటే మళ్ళీంత ఉద్రిక్తం చేసే ముందుకు తీసుకోవద్దని ఈ సందర్భంగా తెలియదు. ఒకటే కాదు అడిగేది, పెద్ద తుంబడానికి కూడా మేము సజీవంగా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా ఆడిలో ఇంకో మండలం కావచ్చు, ఆదోని టౌన్ సపరేట్ చేయాలి. మేము అడిగేది 3 రూరల్ మండలాలు ఒక అర్బన్ మండలంగా కావాలా. ఇది ఇంకోటి ఏమంటే గతంలోనే నంద్యాల కర్నూలు 2 అయినాయి. మరి ఎందుకు చేయలేదో వాటి గురించి మనకు అవసరం. ఇప్పుడు మనకు కావాల్సింది 4 మండలాలు, 3 రూరల్ మండలాలు ఒక అర్బన్ మండలం కావాలా. దానికి మేము పెద్ద కూడా అడుగుతున్నాం. ఇంకోటి వాళ్ళ ఏదైనా కానీ వాళ్ళ ఇష్టం బయట రాసిన వాళ్ళు